వెల్కమ్ బ్యాక్. ఐబొమ్మ రవి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ చేసినప్పుడు 5 సెక్షన్లు పెట్టిన పోలీసులు తర్వాత ఆ సెక్షన్ల సంఖ్యను 13కు పెంచారు. విచారణలోకి సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసు విచారణపై సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఐబొమ్మ రవికి శిక్ష పడుతుందా, పోలీసులు సరైన రీతిలోనే దర్యాప్తు చేస్తున్నారా అనే ప్రశ్నలు చర్చలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? హైకోర్టు సీనియర్ లాయర్ సత్యనారాయణతో రిపోర్టర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే రోజు రోజుకు ఐబొమ్మ రవికి ప్రజల మద్దతు కూడా పెరుగుతూ ఉంది. ఇటు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 4వ రోజు కస్టడీకి మరి కాసేపట్లో 4వ రోజు కస్టడీకి తీసుకోబోతున్నారు. 3వ రోజు కస్టడీలో భాగంగా కొన్ని విలువైన సమాచారం రవి దగ్గర సేకరించారు. ఆ యొక్క వెబ్సైట్లకు సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఆపరేటింగ్ మొత్తం ఇండియా నుంచి నడుస్తుంది, కానీ అవి మొత్తం టోటల్గా కూడా అవుట్ ఆఫ్ కంట్రీకి చెందినటువంటి. అదేవిధంగా చూసుకుంటే కనుక కరేబియన్ దీవులో అయితే ఈయనకు పౌరసత్వం కూడా ఉంది కాబట్టి అక్కడ పౌరసత్వం ఉంటే ఇక్కడ ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అనే అంశాలపైన లాకు సంబంధించినటువంటి కొన్ని కీలక పాయింట్లను మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా చూసుకుంటే సార్, ఐబొమ్మ రవికి రోజు రోజుకు మా ప్రజల నుంచి మద్దతు పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా కొంతమంది సినిమా యాక్టర్స్ ఏమో మొత్తంగా కూడా ఈయనని ఎన్కౌంటర్ చేయాలనే ఒక కోణంతో అంటున్నారు. మరి అంత ఎన్కౌంటర్ చేసేటంత నేరం అంటారా ఇది? నేరం అనేది సరే ఏదైనప్పటికీ కూడా ఎన్కౌంటర్ చేసేదైనా చేయకుండా చిన్నదైనా పెద్దదైనా నేరమే. అతను తప్పు చేసినప్పుడు శిక్షార్హుడే. కాకపోతే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడు అతని మీద ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా సెక్షన్ 66 అంటే కంప్యూటర్ నిబంధనలను ఉల్లంఘించడం, సెక్షన్ 66D అంటే ఇక్కడ చీటింగ్ అంటే వారి యొక్క డిజిటల్ను ఏదైతే ఉన్నదో వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఎవరైతే సినిమా తీశారో వారి యొక్క పర్మిషన్ లేకుండా, అదేవిధంగా పైరసీకి పాల్పడడం, నిషేధిత కంటెంట్ హోస్టింగ్ సెక్షన్ 67, 69A వెబ్సైట్ బ్లాక్ చేసి దాన్ని ఐబొమ్మలో పెట్టడం అనేది అదొకటి. ఇంకోటి కాపీరైట్ యాక్ట్ కూడా ఉంది 1957 ప్రకారం 66 సెక్షన్ 66 ప్రకారంగా కూడా, అదేవిధంగా 63A, 65A, 65B ఇట్లా. అంటే దీని నుంచి ఏమవుతుందంటే మనకు ఆయనకు 2 నెలల నుంచి దాదాపు 7 సంవత్సరాలు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే BNS ప్రకారంగా కూడా మరి వారికి డాక్యుమెంట్ ఫోర్జరీ 336 అండ్ 317 చాటింగ్ మోసము, అదేవిధంగా 302 క్రిమినల్ కుట్ర, 311 ఆస్తి నష్టం. అంటే ఏదైతే సినిమా వాళ్ళకు మాకు ఆ నష్టం జరిగింది అని అంటున్నారో దాని మీద కూడా ఆస్తి నష్టం కింద 311 కింద కూడా పెట్టారు. ఇదే కాకుండా మనకు మనీ లాండరింగ్ కేసు కూడా వారి మీద అయింది. అంటే అక్రమంగా ఆర్జించడం, ఏదైతే భారతదేశ ఎకానమీకి దెబ్బ తగిలేలా వ్యవహారం చేయడం అనే దాని మీద కూడా దీంతో నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసుకున్నాము. ఒక దాదాపు 4-5 చట్టాల ప్రకారంగా వారి మీద కేసులు నమోదైనాయి. ఒకటి ఐటీ, రెండొకటి కాపీరైట్ యాక్ట్, మూడొకటి సినిమాటోగ్రఫీ యాక్ట్ అండ్ BNS. ఇంకోటి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది, మనీ లాండరింగ్ యాక్ట్ కూడా. వారు కూడా ఈడీ కూడా మరి సంబంధిత కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి. ఇంకోటి లేటెస్ట్గా మనం నిన్న కూడా చూసుకున్నాము, ఫారినర్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంది. అంటే అంతర్జాతీయంగా ఏదైతే ఈయన కుట్రపూరితంగా ధనార్జనకు పాల్పడ్డాడో, దేశ సంపదకు గండి కొట్టినాడో, అదేవిధంగా ఈ సినీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వారి యొక్క ఆదాయాన్ని గండికొట్టి మేము కష్టం పడి మేము సినిమాలు తీస్తే ఇతను ఈ విధంగా చేశాడని చెప్పి దాని మీద కూడా కొన్ని ఇంకా కూడా యాడ్ అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతుందో చాలా చక్కటి ప్రశ్న. చాలామంది కూడా ఏం డౌట్ వస్తుందంటే అతను కరేబియన్ దీవాసి, అక్కడ పౌరసత్వం తీసుకున్నాడు, భారతీయుడు కాదు కాబట్టి అతనికి మరి ఇక్కడ చట్టాలు ఎలా వర్తిస్తాయి అనేది ఒక మీమాంస ఉన్నది. కానీ అదంతా కూడా తప్పు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా ఇక్కడ కాకుండా ఆయన ఏవైతే వెబ్సైట్స్ కానీ ఏవైతే ఇక్కడ ఫైర్ చేయడానికి దాదాపు 1 నుంచి 110 మిర్రర్ వైర్ చేసినాడు. సో అలాంటి సైట్స్ ఏర్పాటు చేసి ఎవరు నష్టపోయారు అని అంటే భారతదేశంలో అది కూడా తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నష్టపోయింది. కాబట్టి అంటే ఇక్కడ నష్టం జరుగుతుంది.
కాబట్టి ఇక్కడ నష్టం జరిగినప్పుడు నువ్వు విదేశాల్లో ఉండి నష్టం చేసినా ఇక్కడ నష్టపోయినందుకు ఇక్కడ చట్టాల ప్రకారంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారిని కోర్ట్ ఆఫ్ లా ముందు నిలబెట్టే అవకాశం ఉంటుంది. మెయిన్గా చూసుకోండి సార్, ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటాయి సార్, తక్కువగా ఉంటాయి? ఒకవేళ 7 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ఆయనకు బెయిల్ వచ్చే ఛాయిసెస్ ఏమైనా ఉంటాయా? మనం గమనిస్తున్న కొద్దీ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇప్పుడు రాను ఆయన మీద కేసెస్ పెడుతున్నాయి. మొన్నటికి అంటే 15వ తారీఖు ఇప్పటికీ దాదాపు 5 కేసులు అయినాయి. ఇంకా కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ లా ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్, అంటే ఈడీ కావచ్చు, మనకు సిఐడి కూడా ఎంటర్ అయినట్టున్నది. సో కేసులు పెరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు సెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు అంటే రిమాండ్ వరకు ఉన్న దాని ప్రకారంగా చూసుకుంటే దాదాపు 13 సెక్షన్లు, కాబట్టి అవన్నీ కూడా బిలో 7 ఇయర్స్ లోపటివే. కానీ ఇప్పుడు మరి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ వారి సెక్షన్స్, వారి పెట్టే నేరారోపణలు కానీ వారు పెట్టే దాని మీద మనకు తెలియదు, కాబట్టి అది వచ్చిన తర్వాతనే మనం ఎంతనే చెప్పగలుగుతాం. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే దాదాపు రవి అనే ఐబొమ్మ రవిని ఫిక్సప్ చేశారు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. అతనికి బెయిల్ వచ్చే పరిస్థితి అయితే మనకు కనబడట్లేదు. కాకపోతే కొంతమంది మన మిత్రులు చెప్తా ఉన్నారు ఇట్లా బెయిల్ రాదు, ఆయనకు సెక్షన్లు అనేది అది కాదు ఇది కాదు కానీ అని చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఒక్క కేసు కాదు, దాదాపు ఇప్పటికి 5 కేసులు. 5 కేసులలో కూడా అంటే ప్రీవియస్లో 4, ఇప్పుడు 1, 5 కేసులలో కూడా ఒకటి రిమాండ్ అయ్యిండు, మిగతా వాటిలో రిమాండ్ అంటే పీటీ వారెంట్ వేయాలి. సో పీటీ వారెంట్ వేసి వారిని అరెస్ట్ చేయాలి, మళ్ళీ ఆ కేసులలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజానికి కూడా మనం ఒకసారి గమనించినట్టయితే సరే అతను ఏది చేసినా ఈరోజు ప్రజలు అనేది ఆయనను ఆదరించవచ్చు, కానీ అది మాత్రం చట్టపరమైన చర్య కాదు. నేరమే, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు దానికి ప్రజాదరణ ఉంటుందంటే దానికి ఇంకో కోణం ఉంది. ఇంకో కోణం ఏంది, ఈ సినిమాకు నిజంగా కూడా మనం ఒకసారి గమనించినట్టయితే ఎన్టీఆర్ కాలంలో కానీ ఏఎన్ఆర్ గారి కాలంలో కానీ సినిమా అనేసరికి ఒక కళాత్మకంగా ఒక సందేశాత్మకమైన చిత్రాలు ఉండేటివి. అది పౌరాణికమే కావచ్చు, సాంఘికం కావచ్చు, ఇంకేదైనా కానీ అంటే యువతకు కానీ కుటుంబ వ్యవస్థకు కానీ ఒక సందేశాత్మకమైన చిత్రాలు వారు తీసేవారు. చివరికి ఓహో ఇలా ఉండాలి అనేది ఉండేది. ఈ రోజులో ఎంతసేపు ఉన్నా ఒక హీరో 500 కోట్లు పెడితే ఇంకో హీరో 1000 కోట్లు, ఇంకో హీరో 2000 కోట్లు, ఇలా ఖర్చులు పెట్టి సినిమాలు తీసి అదే వాళ్ళ యొక్క బిజినెస్గా అవుతుంది కానీ కళా ప్రదర్శన కాదు. నిజంగా ఈరోజు ఒక సామాన్యుడు సినిమాకి ఎందుకు పోతున్నాడు అంటే వినోదం కోసం పోతున్నాడు. మీరు అదే వినోదం పేరు చెప్పి ప్రభుత్వాల దగ్గర రాయితీలు తీసుకుంటా ఉన్నారు. అదే వినోదం మేము ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాం అని చెప్పి కళల ద్వారా వినోదాన్ని అందిస్తున్నాం, మాకు రాయితీలు ఇవ్వండి అంటున్నారు, మాకు ల్యాండ్స్ ఇవ్వమంటున్నారు. అన్నీ తీసుకొని కూడా ఈరోజు అదే ప్రజలకు మీరు సినిమా టికెట్కి వచ్చేసరికి 700 ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ఒక 700 మినిమం 700 నుంచి 2000 3000 కూడా టికెట్ వస్తూ ఉంది. అంత ఎందుకు? రీసెంట్గా మనం చూసాము, మనం ఒక సినీ యాక్టర్ ఆయన ఎవరో ఆయన ఇదే ప్రెస్ మీట్లో ఆయన ఏమంటాడు, ప్రజలు పాప్కార్న్ కొనడానికి కూడా సినిమా థియేటర్లో ఈ విధంగా రేట్లు పెంచుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అది అని అంటే ఎవడు తినేమన్నాడు అంటాడు. అరే అసలు నిన్నెవడు సినిమాలు తీయమంటున్నా నేను. మీ బిజినెస్ కోసం మీరు సినిమా తీస్తున్నారు కానీ మీరు ఏదో దేశోద్ధారాని కోసం సినిమా తీయట్లే. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొంచెం ఒక 2 నిమిషాలు రవి ఐబొమ్మ ఇష్యూ పక్క పెడితే సినిమా ఇండస్ట్రీలో నిజంగా ఒక 4-5 కుటుంబాలు మాత్రమే లబ్ధి చెందుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి ఆర్థికంగా. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలే ముందుకు వస్తూ ఉన్నారు. కానీ చూడండి మీరు ఒకసారి గమనించండి, ఎక్కడైనా చిన్న సినిమాలు ఆడుతున్నాయా? ఎక్కడైనా చిన్న హీరోలు ముందుకు వచ్చి ఏమైనా డెవలప్ అయ్యే పరిస్థితి ఉందా? వారిని ఎదగనిస్తున్నారా? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం వారిని తొక్కేస్తున్నారు. ఇది అయితే మొత్తం టోల్గా కూడా చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకోబోతుంది. అయితే రవి పైన వస్తున్నటువంటి ఆదరణ అనుగుణంగా ఇటు సినీ పరిశ్రమ కూడా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా మనతో పాటు అయితే సీనియర్ అడ్వకేట్ అయితే సత్యనారాయణ గారు చెప్తూ ఉన్నారు. వీడియో